వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి బీజేపీలో నేరుగా రాష్ట్ర అధ్యక్షుని ముందే బయటపడ్డ అంతర్గత వర్గ పోరు. కరీంనగర్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ 91వ జయంతి వేడుకలు. ఉత్తరాఖండ్లో భారీ వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 11 మంది జవాన్లు గల్లంతు. కమలాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు. ఉత్తరకాశీ జిల్లాలో బీభత్సం సృష్టించిన వరదలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉద్యమకారులకు 200 గజాల జాగా 30,000 పెన్షన్ ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్తే మేము ఓట్లు వేసి గెలిపించాం. మాకు ఇచ్చిన మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలి. ఇప్పటికీ 3 సార్లు ప్రజావానికి వస్తే ఒక్కసారి కూడా ఎవరూ కలవలేదు. ఇంకా వచ్చే ఎన్నికల్లో మేము చేసేది మేము చేస్తాం సార్. మేము 3 సార్లు ఇక్కడికి వచ్చినాము, మాకు సార్ కలవలేదు. మాకు ఫస్ట్ గెలిచేదాకా ఏం చెప్పిండంటే మేము ఒప్పుకున్నట్టుగా 200 గజాల జాగ ఇస్తాము, 30,000 ఇస్తాము పింఛని. మాకు ఇల్లు లేదు, జాగ లేదు, మేమందరం కిరాయికుంటున్నాం, మా పరిస్థితి బాగలేదు, మాకు చదువు లేదు, మా పరిస్థితి ఏంది అని అడిగితే మీకు ఇస్తామమ్మా అని అన్నాడు. మేమందరం ఓట్లు వేసి గెలిపించుకున్నాము. ఆ గెలిపించినట్టుగానే మాకు మాట ఇచ్చినట్టుగా ఇప్పుడు మాట మీద నిలబడాలి. అంటే లోపలికి పోయిన అంటున్నారు. అంటే లోపలికి పోయినప్పుడు మంత్రి గాని ఎమ్మెల్యే గాని కనీసం కార్పొరేటర్ అని కలిసిండు. మా సార్ మాకే కలిసిండు, ఈసారే కలిసిండు. వాళ్ళు లేరు, కొంచెం లేట్ అయింది, మీటింగ్ అయిపోయింది. వచ్చిన వాళ్ళు మీరే కలిసిరు అంతే. వచ్చిన వాళ్ళమే కలుసుకున్నాం. మేము ఏం చేసిరమ్మా? ఫోటో దిగొచ్చినాం, ఫోటో దిగొచ్చినాం, ఫోటో దిగి వచ్చిర్రు అంతే. ఏం లేదా లోపల? ఏం లేదు. మరి ఎట్లా ముఖ్యమంత్రి ఏమో మీకోసం పెట్టినాము ప్రజావాణి అంటాడు, మరి ఒక ఎమ్మెల్యేనా కలవాలి కదా? మీరు కలవాలి, ఇప్పుడు కలవాలి. 3 సార్లు వచ్చినాము, 3 సార్లు కలవలేడు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏమున్నాయి, ఎలక్షన్లు ఉంటాయి కదా, అప్పుడు మేము చేసేది మేము చేస్తాం. మళ్ళా రోడ్డు మీదనే పొయ్యిలు పెడతాం, వంటలు చేస్తాం, కూర్చుంటాం. ఇప్పుడు కేసు అయిందంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మనం. కేసు ఇంట్లో ఎందరికి అవుతుంది? 4గురికి అవుతుంది, నీకు నాకే అవుతుంది. అందరికి కావాలంటే కాదు కేసు, 4గురికే ఇస్తావా నువ్వు? జాగా పింఛని అమ్మ నీ కేసు డీటెయిల్స్ పెట్టాలి, ఏ పోలీస్ స్టేషన్ లో అయిందో పెట్టాలి, ఏ పర్పస్ లో అయిందో కూడా పెట్టాలి. సార్ ఒకటి, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, ధర్నా చేసినప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఏడుతుర్రు అంటే ఇంటికి పోయి ఒక తల్లి పాలిచ్చేది అందుకే అయింది. అక్కడ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఆమె లేదు, ఆమె బంద్ అనేగా ఉండదా? కాదా? ఇక అదే అందుకొరకే మేము అట్లా ఫామ్లు పెట్టిరు కదా, ఫామ్లలో కూడా కేసు డీటెయిల్ గానీ అదే విధంగా అన్ని కావాలని అన్నారు కదా. ఇప్పుడు చేసినాం. ఫామ్ ఏ రూమ్ లో ఉందో ఏమో, అంతేనా? అది కూడా అవిటికి ఒక రూమ్ ఉంటది కదా. ఇప్పుడు కొంచెం జారుకున్న కావనా, ఎలక్షన్ దగ్గరకు వచ్చిన కావనా ముందుకు వస్తాయి. ఎలక్షన్ జారిపోతే చూడు అవి పక్కకు పోతాయి, అవుపడాయి. మనసులు సుధంగా కనబడరు. ఎలక్షన్లు వచ్చినప్పుడే మేము కనబడతాం వాళ్ళకు, ఎలక్షన్లు అయిపోయినాక మేము కనిపించాం వాళ్ళకు. మేము ఇండ్లు లేక సంవత్సరం ఇల్లు కిరాయిలు పెంచితే మా కళ్ళకు రక్తం వస్తుంది. మేము బీడీలు చేసుకుంటా కట్టాలంటే సాధన అయితే లేదు. బీడీలు చేస్తే ఎన్ని వస్తాయి? 4,000 3,000 వస్తాయి. పింఛని 4,000 ఇస్తా అన్నాడు, మాకు వచ్చేటి 2,000. ఆ 2,000 పొట్టు ఎట్లా కడుతుంది, కిరాయి ఎట్లా కడుతుంది, కరెంట్ బిల్ ఎట్లా కడుతుంది? కరెంట్ బిల్లు ఫ్రీ అని పెట్టిర్రు, ఒక్కదానికి పెడతారు. ఇప్పుడు ఏ ఇంటికైనా కానీ ఈ
సంవత్సరం ఇంట్లో కిరాయి పెంచిర్రు, ఇంకో ఇంటికి పోదామని పోతామా? అట్లా కరెంట్ బిల్లు కట్టుడే మేము. ఇవ ఇట్లా కష్టపడుకుంటా వస్తున్నాం మేము, అప్పులు చేస్తున్నాం మేము. ఇంత కిరాయికుండి అప్పులు చేసుకుంటా, పిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటా. మహిళల ప్రభుత్వం అంటారు. మరి ఎట్లా ఉందమ్మా ఈ 2 ఏళ్ల పాలన? రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ఏం చెప్తారు? ఇక ఇప్పుడు ఏం చెప్పలేం, మాకు ఇచ్చినప్పుడే చెప్తాం. అప్పుడు కేసీఆర్ ఎక్కిండు, 2000 పింఛన్ చేసిండు, 2000 పింఛన్ చేసిండు, ఇళ్ళ కిరాయి పెంచిండు. ఎంలాడ కాడ స్లాబ్ పోసిండు, అది ఆపిండు. ఓవలు రమేష్ బాబు. అబ్బా మాకు ఇండ్లు వస్తున్నాయి మస్తు సంతోషపడ్డాం. సంతోషపడే వరకే ఆయన రమేష్ బాబును పక్కకు తొలగిర్రు. ఇప్పుడు సీనన్న వచ్చిండు, సీనన్న ఇప్పుడు ఇల్లు ఇస్తా అంటుండు. మాకు కావాలి ఇల్లు కావాలి మాకు కంపల్సరీ. మేము ఇక్కడ అందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వారం రోజుల్లో 2 సార్లు కలవడం సరే, అయినప్పటికీ జనంలోకి వెళ్ళాలి, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పాటుపడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలతో అధికారం దక్కించుకుంది. అయితే పక్కనున్న కొడుమూరు పాణ్యం నియోజకవర్గాలలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. అయితే కర్నూలు మాజీ శాసనసభ్యుడిగా హఫీజ్ ఖాన్ కూటమి ప్రభుత్వ అమలు కాని హామీలపై గలమెత్తే బాధ్యత మీపై ఉంది. కర్నూలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నా లేకున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి కొరకు పాటుపడవలసిన బాధ్యత మాజీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ పై ఉందని చెబుతున్నారు. వరంగల్ శ్రావణ మాసం 2వ మంగళవారం పురస్కరించుకొని శ్రీ ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి దేవాలయంలో మహిళా భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు ఓరుగల్లు భద్రకాళి అమ్మవారికి శ్రావణ మాస సాంప్రదాయ ఆచారాల మేరకు చీర సారెలను సమర్పించి భక్తిని చాటుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయ సిబ్బంది ఆలయానికి వచ్చిన భక్తులు మాట్లాడారు. భద్రకాళి శరణమ్మ. ఓరుగల్లు మహిళలందరికీ మన ఆడపడుచు అయినటువంటి భద్రకాళి అమ్మవారు, ఆ అమ్మవారికి మా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా చీరే సారా వడిబియ్యం సమర్పణ జరుగుతుందండి. ఇలాంటి అవకాశం ఇచ్చిన మా భద్రకాళి అమ్మవారు మా చేత చీరే సారా వడిబియ్యం కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటుందండి. మా మహిళలందరికీ మా ట్రస్ట్ ద్వారా నెరవేర్చింది. మా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ మా ఆడపడుచులందరికీ ధన్యవాదాలు. ఓరుగల్లులోని మహిళలందరూ అమ్మవారికి సార పెట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే మహిళల పండుగ. అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ సాంప్రదాయాన్ని ఎప్పటికీ కొనసాగించి వరంగల్ ప్రజలకు ఆదర్శంగా నిలబడాలి. అంతేకాకుండా ప్రతి గుళ్ళో మన భారతదేశమే మహిళలకు పెద్దపీట వేసింది. ఇక్కడ స్త్రీ శక్తి ఉన్నది. మనము అబలలం కాదు, సబలలము. అంతేకాకుండా అమ్మవార్లము అందరము. ప్రతి ఒక్కరు అష్టలక్ష్ములు మనలోనే ఉన్నారు. అన్ని రకాలుగా మనల్ని అమ్మవారు నడిపిస్తున్నారు. ఓరుగల్లు ఏలిన రాజ్యము రాణి రుద్రమాదేవి కాంచి మనకు ఆదర్శప్రాయంగా ఉన్నది. భద్రకాళి శరణమ్మ. మహిళలు పెద్ద ఎత్తున ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలి. అందరూ కూడా కంపల్సరీ భద్రకాళి మాత శరణమ్మ. మీ పేరు? లక్ష్మి. ఒక ఫోటో తీసుకుందాం. రెడీ అండి, కొంచెం ఓకే రెడీ తీసుకుంటాను ఇంటర్వ్యూ. ఓకే రెడీ రెడీ అండి.
జై శ్రీరామ్ అండి. నా పేరు బాక పద్మావతి. మాది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ మోబాద్ డిస్ట్రిక్ట్ అండి. మా సేవా ట్రస్ట్ ద్వారా ఈరోజు మేము అమ్మవారికి శారీ తీసుకురావడం జరిగింది. శారీ అంటే ఒక కొత్తగా పెళ్ళైన అమ్మాయికి పుట్టింటి వాళ్ళు ఎలా అన్ని పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు ఆ అమ్మవారికి సంబంధించి వడివాళ్ళు బియ్యము అమ్మవారి ఉడికి వడివాళ్ళు బియ్యడం పోయడం వల్ల ఆ అమ్మవారి ఓడి అంటే ఆ అమ్మాయికి ఆ ఓడి చక్కగా నిండి అమ్మవారు అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉంటారని అదే కాన్సెప్ట్తో మేము కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడం జరుగుతుందండి. ఒడి బియ్యమే కాదు అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు ఈ అమ్మవారికి రకరకాల స్వీట్లు పండ్లు ఇవన్నీ సమర్పిస్తే అమ్మవారు కూడా అంటే అమ్మవారు మనకేమిస్తుంది ప్రకృతి నుంచి అవే తిరిగి మళ్ళీ అమ్మవారికి మనం ఇచ్చే వాళ్ళమే తప్ప మళ్ళీ ఎగస్ట్రా ఇచ్చే వాళ్ళం కాదు. కాబట్టి అమ్మవారికి మేము ప్రతి సంవత్సరం మా సేవా ట్రస్ట్ తరపు నుంచి ఈ సాంప్రదాయ పద్ధతిలో శారీని సమర్పించడం జరుగుతుందండి. సుమారు 500 మందితో. కర్నూలు ఓర్వకల్ మండలంలోని కాల్వ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంక్కి సంబంధించి భూమి పూజ నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్. దేవాయ పరమాత్మనే వచ్చేసే కూడా పూజ జరుగుతుంది. దేవాయ పరమాత్మనే అక్కడికి ఎండకి చవటలు కడుతున్నాయి. నువ్వు చేయబెడితే చికాకు వస్తుంది. ఒక 2 నిమిషాలు. ఒక నిమిషం మేడం. हाथ में 2 मिनट हाथ छुरे हाथ में बढ़ का नहीं हो गया 5 मिनट.
డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని ప్రజావానికి ఎన్నిసార్లు వచ్చినా తిప్పుతూనే ఉన్నారని కంటతడి పెట్టిన మహిళ. నాకు ఆపరేషన్ అయిందని ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరగాలని మహిళ ఆవేదన. ప్రజావానికి ఎందుకు వచ్చిరమ్మా? ఇల్లు డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చిన సారు, నా ఇల్లు రాలేదని వచ్చి అప్లై చేసి మళ్ళీ మొన్న వచ్చి ఇచ్చిపోయినా, మళ్ళీ వచ్చిన మళ్ళీ ఇప్పుడు అక్కడ కలెక్టర్ ఆఫీస్ కోమంటారు సార్ వాళ్ళు. ఏడుస్తున్నావు ఎందుకమ్మా? మరి ఎంతగానో తిరగాలి సార్, తిరిగి పోయి వద్దాము ఇది అయిపోతే. ఆపరేషన్ అయినా మంచిని, పెద్ద ఆపరేషన్ అయినా మంచిని, ఎంతగానో తిరగాలి ఆఫీసులో చుట్టూ. అదేదమ్మా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చిర్రు? ఇక్కడ ఇప్పుడు 3 సార్లు వచ్చిన. 3 సార్లు వచ్చిర్రా? మన మంత్రి గాని ఎమ్మెల్యే గాని ఎవరైనా కలిసిర్రా? ఇప్పుడు ఏ మంత్రి లేడు, ఎవరు లేరయ్యా ఆ బస్తీకి. ఇప్పుడు ఎవరు లేరు. కేసీఆర్ గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు, అదే కాగితం వచ్చింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎవరు లేరు, ఎవరు లేరు అంతే. అదే అలర్ట్ చేస్తలేరు, అలా చేస్తలేరు బిడ్డ. చేసినప్పుడు నేను ఎందుకంట మరి ఎట్లా బతుకుతురమ్మా? మరి ఇల్లు లేదు ఎట్లా? మరి మీకు ఇక ఎట్లా బతకాలి? గట్టనే ఉండాలి, కిరాయిలకు చావాలి, చచ్చిపోతున్నాం. ఇంకేముంటుంది, కిరాయికి ఉండాలి, కష్టం చేసుకున్నా కానీ ఏదో. అంటే మీకు ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే పేదల కోసం అన్నారు. ఇక బియ్యం ఇస్తుండు, బియ్యం అయితే తింటున్నా బిడ్డ. సన్న బియ్యం వస్తున్నాయి, బస్సు తిరిగిపోతున్నాం. 2 అయితే పోతున్నాయి. పోయినాయి చెప్పాలి, లేనివి ఎందుకు చెప్పాలి? ఉన్నాయి చెప్పాలి. ఇల్లు ఇయ్యాలి ఇంకా బిడ్డ, ఏడిచ్చినా పోతాను. ముసలోడు కాలు చేతులు పడిపోయినాయి. దానికి బాధ. కష్టం చేస్తే నాకెందుకుంటుంది ఇవంతా బాధ? ఎవరు పెళ్లి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు కొడుకులు. నా కొడు పెడతాడు పువ్వా. ఆ బియ్యం వస్తే ఉడకబెట్టుకొని తింటున్నా. అంతే, పనులకు ఏం పోరు. ఇక చేతలు అవుతుందా? ముసలి కాలు చేయి పడిపోయాయి. 2 నెలలు. పింఛన్ వస్తుందా? పింఛన్ కూడా లేదు. అప్పుడు అప్లై చేసినా రాలే, ఇప్పుడు కూడా చేసినా రాలే. హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఇస్తలేరు. మరి ఎట్లా మాట పింఛన్ రావట్లేదు, ఇటు ఇల్లు లేదు, చేయలేనైనా మాకు ఏం చేయలేదు. ఇక్కడికి వస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు కలుస్తామనే కదా. మరి ఒక్క ఎమ్మెల్యే కలపాయి, ఒక సార్ కలపాయి. ఎవరిని పోయి కలవాలి, ఏం చేయాలి? ఎవరు కలవాలో కూడా తెలుస్తలేదా? తెలుస్తలేదు. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు ఇక్కడికి 3 సార్లు వచ్చినాం అంతే. 3 సార్లు? 3 సార్లు ఏమంటారు ఇక్కడ మళ్ళీ అక్కడ? ఇప్పుడు ఏమంటుండే, ఒకసారి గట్టిగా అడిగిన. ఇప్పుడు నేను అడిగితే నువ్వు కలెక్టర్ ఆఫీస్ పోయి ఇది పెట్టమ్మా అని చెప్పి ఇప్పుడు చెప్పిండు సార్ గట్టిగా. ఇప్పుడు చెప్పిండు. ఇక సార్ మాట మీద పోతున్నాయి. ఇక పెట్టనన్నా ఏడిచ్చినా పోతా సార్. ఇక ఇల్లు కావాలి అంతే. మరి ఇందిరా మిల్లులని ఇస్తారు, వాళ్ళని ఇయ్యలేదా? ఇంకేడి ఆ ఇందిరా మిల్లు కూడా మాకు జాగ ఉంటే కట్టిస్తారంట. జాగ లేదు కదా మాకు, ఏడికెళ్ళి కట్టిస్తాడు? జాగ ఉన్నకే కట్టిస్తాడంట, ఊళ్ళ వాళ్ళకే కట్టిస్తాడు, మాకే కూడా కట్టిస్తాడు. జాగలేదు మరి హైదరాబాద్ ఏడుండే జాగలు, పూలు రైతు ఉంటాయి జాగలు. అవునా లేదా? నా ఓటు హక్కు ఇక్కడనే ఉంది, నా ఓట్ల లిస్ట్ ఇక్కడనే, నా ఆధార్ కార్డు ఇక్కడనే, నా బియ్యం కార్డు ఇక్కడనే ఉంది. ఇంకేం చేయాలి? అన్ని ఇక్కడనే ఉన్నాయి. నాకు ఏడ నడుస్తుంది, ఏం లేవు. మరి ఎట్లా కష్టం చేసుకోవాలి, తినాలి. మిల్లు వచ్చేటట్టు కూడా లేదు ఇప్పుడు పరిస్థితి. ఇంకేది ఆ పరిస్థితి కూడా లేదు. ఇంకా నాకు జాగ ఉంటే కట్టిస్తాడట, మాకు జాగే లేదు. ఏం చేయాలి? పేదోనికి జాగ ఉండదు కట్టిద్దామంటే. మరి జాగ ఉన్నోడికే కట్టిస్తా అంటున్నాడు. ఎట్లమ్మా మరి జాగ ఉన్న వాళ్ళకి కట్టిస్తే? ఏమో కొడుక, ఏం చేస్తాడో, ఇంకా ఏడిస్తాడో, ఏం చేస్తాడో. ఆ డబల్ బెడ్రూమ్లు అన్ని గానం కట్టి ఒకటి వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. ఉన్నోనికే ఇస్తున్నాడు, ఉన్నోనికే ఇస్తున్నాడు, లేనోనికి అయితే ఇస్తలేడు. ఏం చేయాలి? ఆధార్ కార్డ్ అప్డేట్ చేయలేదని ఫ్రీ టికెట్ ఇవ్వని కండక్టర్. అరగంట పాటు బస్సును ఆపి గొడవ చేసిన మహిళలు. బైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పంచాయతీ. ఆధార్ కార్డుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడంతో టికెట్ ఇవ్వని కండక్టర్. దేగం గ్రామం వద్ద బస్సును అరగంట పాటు ఆపి గొడవకు దిగిన మహిళలు. नहीं जी, आंध्र भैया वो पुराना उम्मड़ी आंध्र प्रदेश था ना, उम्मड़ी आंध्र प्रदेश था ना, वो आधार कार्ड तेलंगाना का आधार कार्ड अपडेट करके चलाना है। तेलंगाना आधार कार्ड नहीं, हिंदी में बोलता हूँ, हिंदी में बोलता हूँ, तेलुगु में भी जब से तेलुगु में మేము ఎప్పుడైనా ఈవిడి మీద పోయినాము. ఇవాళ ఆయన కొత్త చేస్తున్నాడు మాకు ఆధార్ కార్డు అవినాడు ఇవినాడు చెప్తే తెలుస్తుంది కదా. బస్ చెప్పవచ్చు
కర్నూలు నగరం అశోక్ నగర్ పంప్ హౌస్ వద్ద నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ బి నవ్య తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు రెగ్యులరైజ్ చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాం. సో మన కలెక్టర్ గారు జరిగింది. ఆ విధంగా ఈరోజు ఈ గూడెంలో ఒక 150 మందికి ఉచితంగా మనం పట్టాలు ఇవ్వడం, డీడ్స్ కూడా చేసి తర్వాత అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక వారం రోజుల్లోపు మీకు అందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ శాఖ తరఫున పట్టాలు అందజేయడం జరుగుతుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉండబట్టి సార్ దానికి పెట్టండి, మైక్ పెట్టండి. ఇక్కడ ఉండబట్టి మాకు లోకేష్ సార్ ఆ రోజు పాదయాత్రకు వచ్చి మా పరిస్థితి చూసినారు. అప్పటి నుంచి భరత్ సార్ గారు మాకు బీదలకు పట్టించుకోవాలని అనుకున్నారు. ఇన్నేళ్ల కళ ఇప్పుడు నెరవేరుతుంది మాకు. ఆయన తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు. మేము 40 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మేము ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళే, ఓట్లు వేయించుకున్న వాళ్ళే, పోయిన వాళ్ళే, కానీ మాకు ఎవరు పట్టించుకోలేదు సార్. ఈసారి ఆయన ఓట్లకు వచ్చి మీకంతా పచ్చి అందరు నా తరపునుంటే పట్టించుకుంటానమ్మా, నాకు ఓట్లు వేయండి, మీకు గెలిపించి మీకు మంచి చేస్తాను, మీకు పటాకాయితాలు ఇస్తాను. లోకేష్ బాబు చెప్పినప్పుడే ఆయనకు అర్థమైపోయింది పేదలకు పట్టించుకోవాలని. వచ్చినారు, ఇస్తున్నారు. వాళ్ళు 100 సంవత్సరాలు బతకాలా, ఆయన చల్లగా బాగుండాలా నాయన, మేమందరం వాడికి రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. సో దీనికి సంబంధించి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే ఇప్పటి వరకు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ మీ టీజీ భరత్ గారికి ప్రత్యేకంగా ఈరోజు ఆయన జన్మదినం. మీరందరూ ఇప్పుడు అందరూ విష్ చేశారు. అందరికి 155 మంది బెనిఫిషరీస్కి ఇస్తుంది. మనం 1 ఎకరం ల్యాండ్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ ప్లేస్లో ఒక 1 ఎకర్ ల్యాండ్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత కాస్ట్ అవుతుందో అమౌంట్. సో అందరికి లబ్ధిదారులందరికీ దాదాపు 40 ఏళ్ళ నుంచి మీరు నివసిస్తున్నారు. ఈరోజు మీకు అందరికీ కూడా సో కంటిన్యూస్ ఫాలోఅప్ మినిస్టర్ గారు ఫాలోఅప్ తర్వాత కిందన్న ఆఫీసర్స్ అందరూ పనిచేయడం. సో మీకు అందరికీ కూడా ఈ రెగ్యులరేషన్ పట్టాలు ఇప్పుడు ఇస్తాం. 150 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించి ఫర్దర్ కన్వీనియన్స్ డీట్స్ అన్నీ కూడా మీకు అందరికీ ఇస్తాము. సో రేపటి నుంచి మీరు సొంత స్థలంగా మీరు భావించడానికి మీరందరూ భావించవచ్చు దాని సొంత స్థలంగా. సో ఈ సందర్భంగా ఈ కృషి చేసినటువంటి ఆనరబుల్ మినిస్టర్ గారికి, మిగతా ఆఫీసర్స్ ఎవరితో పనిచేసి దీన్ని తెచ్చారో అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలిపి మీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీనియర్ నాయకులకి, ఇక్కడ విచ్చేసిన గూడెం ప్రజలకి, మా కార్యకర్తలకి, నా అభిమానులకి అందరికీ నా నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ అండి. మనము ఒకటి ఆలోచించాల్సింది, ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే అమ్మా, అఫీషియల్స్ ఈ సబ్జెక్ట్లో వాళ్ళు తలుచుకుంటే ఒక రోజులో చేయగలుగుతారమ్మా. తలుచుకుంటే ఒకే ఒక రోజు, లేదు అంటే సంవత్సరాలు ఏదైనా చేయగలుగుతారు, ఎన్నైనా పాయింట్స్ లేవగొడతారు. సో నిజంగా ఈ సబ్జెక్ట్లో మాత్రం ఎంఆర్ఓ గారు నుంచి పై స్థాయి కలెక్టర్ గారు ఏవైతే మాట ఇచ్చామో అవన్నీ సూపర్ 6 ప్రకారం అన్నీ చేస్తున్నాం. ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకు అందరికీ ఉచిత బస్సు స్టేట్లో హ్యాపీగా తిరిగి రావచ్చు. స్టేట్ అంతా తిరగచ్చు. ఏమేమి హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ హ్యాపీగా పోయి తిరిగి రావచ్చు. ఫ్రీ ఉచిత బస్సు. సో అది కూడా వాడుకోలేకి మహిళలకి మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అది సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది.
ఈ పట్టాలందరూ మీకు ఇవ్వడము, మీకు ఏమన్నా ఉన్నా ముందు కూడా మా గవర్నమెంట్ తరఫున కార్పొరేషన్ తరఫున ఏమన్నా డెవలప్మెంట్స్ చేసే విషయంలో ఉన్నా కూడా చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.